నేను మీ నవీన్ రాజ్ భీమారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లోకల్ ఎలక్షన్స్. లోకల్ ఎలక్షన్స్ అయిపోయి ఆల్మోస్ట్ 4 డేస్ అవుతుంది. రేపు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. రేపు ప్రమాణ స్వీకారాలు అయిపోగానే మనకు బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చేసేది ఒక ఎత్తు. ఇప్పుడంతా మనకు మొత్తం మన ఫోన్, నువ్వు ఎక్కడున్నా సరే ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు సిటీలో ఉన్నా కూడా నీ ఊరికి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎక్కడ ఖర్చు పెడుతురు, ఎక్కడి నుంచి వస్తుంది అంతా ఇన్ డీటెయిల్డ్గా ఒక యాప్లో ఉంటుంది. ఆ యాప్ పేరే మేరీ పంచాయత్. మేరీ పంచాయత్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో ఉంటుంది. మనకు ఆ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ మేరీ పంచాయత్ అని చెప్పేసి ఒకటి గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ బటన్ని నొక్కగానే మీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వమని చెప్తుంది. ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి. ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఏ మండలు, ఏ విలేజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. మీకు విలేజ్ మొత్తం మీకు ఇక్కడ టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనకు హోమ్ పేజ్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. మీ సర్పంచ్ పేరు ఉంటుంది, మీ సెక్రటరీ పేరు, ఆయన ఫోన్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అబౌట్ పంచాయత్ అని ఉంటుంది. పంచాయత్ గురించి ఏమేమి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ బోర్డు ఉంటుంది. ఇంకా థర్డ్ వచ్చేసి పంచాయత్ ఫండ్స్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. పంచాయత్ ఫండ్స్లో మనం ఫండ్స్ రిసీవ్ అని ఉంది చూసినారా, అది ఓపెన్ చేయండి. ఇది ఫస్ట్ పేజ్లో వచ్చేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనము ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అనండి. మనం ఒక బిల్ ఇస్తాం అన్నట్టు, ప్రభుత్వానికి ఒక బిల్ ఇస్తాము. ఈ ఇయర్ అదే మా విలేజ్ గంధమల్ల చూసుకుంటే 35,67,521 ఎక్స్పెక్టెడ్ ఫండ్స్ అని పెట్టారు. ఫండ్స్ రిసీవ్ కాలేదు, అది ఎక్స్పెక్టెడ్. ఈ ఇయర్కి ఇంత ఖర్చు అవుతుండొచ్చు అని చెప్పేసి పెట్టారనమాట. ఈ మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే దాంట్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 15th ఫైనాన్షియల్ కమిషన్ 1769 ప్రకారము మనకు ఎక్స్పెక్టెడ్ ఫండ్స్ రెండిచ్చిరు ఇక్కడ. 9,61,725 రూపాయలు ఒకటి, 6,41,150 రూపాయలు ఒకటి. ఇవి రెండు కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్. స్టేట్ నుంచి వెళ్ళి 14,97,844 రూపాయలు. అదర్స్ అంటే మన ఇంటి పన్ను, నల్ల పన్ను, ఇవి ఉంటాయి కదా ఊర్లో. ఈ పన్నులు ఊరు నుంచి వెళ్ళి వసూలైన అమౌంట్ 4,66,802 రూపాయలు ఊరు నుంచి వెళ్ళి మనకు రావాల్సింది, గ్రామ పంచాయతీకి రావాల్సిన అమౌంట్. ఇవన్నీ టోటల్ కలిపితే 35,67,521 బ్యాంక్ అకౌంట్. నీ పంచాయత్ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా మనకు క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మన బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 7,427 రూపాయలు ఉన్నాయి. మా గంధమల్ల బ్యాంక్ అకౌంట్లో, పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో 7,427 రూపాయలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ బట్టి ఉంటుంది అనమాట. ఏప్రిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మార్చ్ వరకు 24-25 ఈ 2 ఇయర్స్ నుంచి 23, 24, 25 ఈ టూ ఇయర్స్ ప్లస్ ఇప్పుడు ఈ ఇయర్ వస్తుండొచ్చు మేబీ. ఈ 2 ఇయర్స్ నుంచి అయితే ఒక ఫండ్ అయితే అసలు ₹1 కూడా రాలేదు గ్రామ పంచాయతీకి. మొత్తం డీటెయిల్స్ మనకు దీంట్లో ఉంటాయి. ప్రతి ఇయర్ది, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ది మనకు లాస్ట్ 5 ఇయర్స్ డాటా ఉంటుంది. అంతకుముందు డాటా ఎరేజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 5 ఇయర్స్ డాటా మీకు అవైలబుల్లో ఉంటుంది.